ఎన్ని కాయలు ఉన్నాయి చూద్దాం. 28 ఉన్నాయి బత్తాయిలు. ఎన్ని కాయలు తీస్తాయి? గ్లాసులు కూడా ఇవ్వక్క. సరే గ్లాసులు ఇచ్చేసి చూస్ చేసి ఎన్ని గ్లాసులు వస్తుందో. చాకు కూడా కావాలక్క, చాకు. కొంచెం చక్కెర, కొద్దిగా చక్కెర. అంటే ఒట్టి తాగకూడదు, కొంచెం సాల్ట్ అయినా వేసుకోవాలి, లేదంటే షుగర్ అయినా వేసుకోవాలి బత్తాయి జ్యూస్లో అంటారు. నాకు తెలియదు ఆ విషయం. బాగానే వస్తుంది జ్యూస్. ఏముంది ఇదంతా పిప్పి కూడా చక్కగా వేస్తే ఫైబర్ బాగుంటుంది. ఫాస్ట్గా వస్తుంది ఇప్పుడు ఖుషి వచ్చినప్పుడు. 1 2 3 3.5 1 2 3 4 4 బత్తాయిలు కాయలతోటి జ్యూస్. దా హర్షిద్రా జ్యూస్ తాగేసే. జ్యూస్ రా తాగుదురా. తాగుతావు నిహార్ బత్తాయి జ్యూసు. ఎన్ని అవును బత్తాయిలే, ఈ 2 పెద్దగా ఉన్నాయిలే. నువ్వు తాగు. ఎన్ని చూడు 1 2 3 4 తీసా నీకోసం బత్తాయిలు. ఇప్పుడు ఇంకా హన్వీకి నిహార్ నీకు కూడా తాగుతావా? చేస్తా. ఉందా జ్యూస్? స్వీట్గా ఉందా? పుల్లగా ఉందా? కొంచెం పులుపు వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది? బుడ్డి గ్లాసులలో మళ్ళీ వేస్తా. తాగేసి బాగుందని చెప్పండి, మళ్ళీ వేస్తా. స్వీట్ ఉన్నాయా కాయలు? అన్వి ఒక ఏడుకి ఎత్తేసింది అన్వి. ఏనిహా నాకు కొంచెం అన్నావు, బాగుందా? బత్తాయి జ్యూస్ తాగాల, మంచిది. అర్థమవుతుందా? ఏమన్నా ఇంకొచ్చి తాగుతావా నువ్వు? నిహా తాగుతావా? బాగుందా? నీకు నచ్చిందా బత్తాయి జ్యూస్? తినడం ఇష్టమా, తాగడం ఇష్టమా? బత్తాయి తాగడం ఇష్టమా? తాగితే మంచిది బత్తాయి జ్యూస్. ఏరా బంగారమ్మ నువ్వు తాగుతావా? తాగవా? తాగుతావా? ఇట్టంటే తాగుతావానే తాగవనా? దానికి మీనింగ్ లేదు. ఇట్టంటే ఇట్లా అంటారు, అడ్డం కాదు. నిలువు తాగుతావా అంటే అని అంటాను. స్వీట్ ఉందా? అన్ని కాయలు స్వీట్ ఉన్నాయి, ఏది లేకుండా ఏం లేవు. పులుపు అయితే లేవు, చప్పగా స్వీట్ 2 బాగున్నాయి. నవ్వుతున్నావు ఎందుకు చూసు. నువ్వు నేనే లాస్ట్ మిగిలింది ఇంకా నాకు. ఇప్పుడు ఎన్ని అయినాయి? 1 2 3 4 4.5 గ్లాస్ అయిందనుకో. నాకు చేస్తే 5.5 గ్లాస్ అవుతుంది. నేను ఒక్కదాన్ని చేసా, ఒక్క చేత్తో ఆల్మోస్ట్ 6 గ్లాసులు జ్యూస్ చేశాను. ఈ బుడ్డి గ్లాసు నాకు. ఇరవై 28 కాయలలో 10 కాయలు ఉన్నాయి. 18 కాయలు జ్యూస్ చేసాం. కానీ 18 కాయలలో 2 కాయలు తాతకి ఇచ్చాం తినడానికి. అంటే 16 కాయలతో 6 జ్యూసులు వచ్చాయి. 6 గ్లాసుల జ్యూస్. బత్తాయిలు జ్యూస్ చేసినందుకు ఇంత చెత్త. ఇక్కడ కూడా క్లీనింగ్ చేయాలి.